కేరళ బీజేపీ పార్టీ పనితీరు పైన తెలంగాణ బీజేపీ పార్టీ పనితీరు పైన విశ్లేషణ చేద్దాం. కేరళ బీజేపీ పార్టీ పనితీరు ఎక్సలెంట్ అండి. తెలంగాణ బీజేపీ పార్టీ పనితీరుతో పోల్చుకుంటే తెలంగాణ బీజేపీ పార్టీ పనితీరు అనేది బాగలేదండి. ఒక ముక్కలో చెప్పాలంటే అద్మానంగా ఉంది. ఒకసారి కేరళ బీజేపీ పార్టీ పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉందో విశ్లేషణ చేద్దాం. కేరళలో బీజేపీ పార్టీ 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు గెలుచుకుంది. 2021 అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ ఉన్న ఒక్క సీటు కూడా కోల్పోయిందండి. 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక ఎంపీ సీటు గెలుచుకుందండి. సురేష్ గోపి సూపర్ స్టార్ అండి. సురేష్ గోపి నిలబడి బీజేపీ తరఫున ఆ ఎలక్షన్ లో గెలిచాడు. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు గెలుపు పైన ఏమన్నారంటే సురేష్ గోపి హీరో కావడం వల్లనే గెలిచాడని, ఇందులో బీజేపీ పార్టీ ప్రమేయం లేదని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్పారు. కానీ మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్ లో బీజేపీ పార్టీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసింది కేరళలో. ఒకసారి కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు గనక పరిశీలించినట్టయితే 17,000 పంచాయతీలో బీజేపీ పార్టీ 1,500 పంచాయతీలు గెలుచుకుందండి. అదే విధంగా 2 మున్సిపల్ చైర్మన్లు కూడా గెలుచుకుంది. కేరళలో మొత్తం 6 మున్సిపల్ కార్పొరేషన్లు కలవు. కేరళ రాజధాని తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ ని బీజేపీ గెలుచుకొని ఒక సంచలనం సృష్టించింది. కేరళ రాజకీయాల్లో పెను విప్లవం, ఒక మార్పుకు మొదలైందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేరళలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పనితీరు. మనం ఒకసారి కేరళ బీజేపీని కనుక పరిశీలిస్తే కేవలం 10% ఓటు బ్యాంక్ అండి. ఒక్క ఎమ్మెల్యే సీటు లేదు, కేవలం ఒకే ఒక ఎంపీ సీటు ఉంది. ఆ ఎంపీ సీటు కూడా హీరో కావడం వల్లనే గెలిచాడని చెప్పేసి కేరళలో రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయినప్పటికీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చూపించింది స్థానిక సంస్థల ఎన్నికల్లో. మరి తెలంగాణ బీజేపీ గురించి ఒకసారి విశ్లేషణ చేస్తే తెలంగాణలో బీజేపీ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 15% ఓటు బ్యాంకుతో 10 సీట్లు గెలుచుకుంది. 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి బీజేపీ పార్టీ 8 ఎంపీ సీట్లు గెలుచుకుందండి 35% ఓటు బ్యాంకుతో. అలాంటి పార్టీ అంటే పర్ఫెక్ట్ ఓటు బ్యాంక్ ఉంది, ఎమ్మెల్యే సీట్లు ఉంది, ఎంపీ సీట్లు కూడా అధికార పార్టీ కాంగ్రెస్ తో సమానంగా గెలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ స్థానిక సంస్థల ఎలక్షన్ కు వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో 12,700 పంచాయతీలు ఉంటే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచిన సర్పంచ్ స్థానాలు కేవలం 700 అండి. ఆ 700లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి 250 సర్పంచులు గెలవడం జరిగింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉంటే ఎన్ని సీట్లు గెలవాలంటే సర్పంచ్ స్థానాలు? కేవలం 700 గెలవడం ఏంటండి? అదే విధంగా దాని గురించి మనం మాట్లాడితే బీజేపీ పార్టీ అర్బన్ పార్టీ అని చెబుతున్నారండి. మొన్న గెలిచినటువంటి బీజేపీ 8 స్థానాలపైన మనం విశ్లేషణ చేస్తే అందులో మల్కాజ్గిరి, చేవెళ్ళ, సికింద్రాబాద్ వదిలిపెడితే మహబూబ్ నగర్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఈ 5 లోక్సభ స్థానాలు బీజేపీ పార్టీ గెలవడంలో అర్బన్ ఓటర్స్ తో పాటు గ్రామీణ ఓటర్స్ కీలక పాత్ర వహించలేదండి. గ్రామీణ ఓటర్స్ బీజేపీ పార్టీకి ఓటు వేయండి, బీజేపీ పార్టీ 8 ఎంపీ సీట్లు కైవసం చేసుకుందా? మరి సర్పంచ్ ఎలక్షన్లకు వచ్చేసరికి బీజేపీ రాష్ట్ర హైకమాండ్ ఎందుకు ఫోకస్ చేయట్లేదు? కేవలం ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలపైనే ఫోకస్ చేస్తున్నారు అని బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు సోషల్ మీడియాలో మీడియా ముంగట వాపోతున్నారండి. వాస్తవానికి ఒకసారి పరిశీలిస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి సర్పంచ్ స్థానాలు గెలుస్తున్నారని ఒక వాదన వినిపిస్తున్నారండి. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ 2020లో కూడా 2,500 పంచాయతీలు గెలుచుకుందండి. మరి బీజేపీ పార్టీ ఆ రకంగా చూసుకున్నట్టయితే 700 పంచాయతీలు గెలుచుకోవడం అంటే బీజేపీకి సంబంధించిన రాష్ట్ర నాయకత్వం గ్రామీణకు సంబంధించిన కార్యకర్తలపైన పార్టీ దృష్టి సారించడం లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ సర్పంచులు గెలుస్తున్నారని చెప్పేసి అంటున్నారు. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీని పక్కన పెట్టేసి మొన్న బీజేపీ పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాలు ఏ విధంగా కైవసం చేసుకుందండి? ఒకటి పట్టభద్రుల ఎమ్మెల్సీ, ఒకటి టీచర్ ఎమ్మెల్సీ. అంటే రాష్ట్ర నాయకత్వం ఫోకస్ చేయడం వల్లనే ఈ 2 స్థానాలు గెలుచుకుంది. అంటే గ్రామ స్థాయిలో పార్టీ పైన
పార్టీ హైకమాండ్ పట్టించుకోవటం లేదు. పట్టించుకోకపోవటం వలనే కేవలం 700 సర్పంచులు మాత్రమే బీజేపీ పార్టీ గెలుచుకుంది. అంటే బీజేపీ పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకత్వం కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్థానాలపైన ఫోకస్ చేస్తారే తప్ప పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు పదవులు వద్దా అండి? గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలకు సర్పంచ్ పదవులు వస్తేనే గ్రామ స్థాయిలో బీజేపీ పార్టీ బలంగా ఏర్పడే అవకాశం ఉంటుంది. తద్వారా రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది పక్కన పెట్టేసినటువంటి రాష్ట్ర బీజేపీ పార్టీ స్థానిక సంస్థల గురించి, పంచాయతీ ఎలక్షన్ల గురించి బీజేపీ రాష్ట్ర హైకమాండ్ ఫోకస్ చేసినట్టుగా కనిపించటం లేదు. ఇకనైనా బీజేపీ పార్టీ రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీల పైన ఫోకస్ చేయాలి. అదే విధంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ పైన కూడా ఫోకస్ చేయాలి. రాష్ట్ర నాయకత్వం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్స్ పైన ఫోకస్ చేసి బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు పార్టీ ఫండ్, అదే విధంగా పార్టీ ఫుల్ స్థాయిలో ఫోకస్ చేసినట్టయితే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు గెలిచే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు జరగబోయే జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎన్ని జెడ్పీ చైర్మన్లు గెలుచుకుంటుందండి? అదే విధంగా మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, బీజేపీ పార్టీ అర్బన్ పార్టీ అంటున్నారు. మరి కేరళలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ 2 మున్సిపాలిటీలు గెలుచుకుంది. మరి తెలంగాణలో ఉన్నటువంటి 135 పైగా ఉన్న మున్సిపాలిటీలో తెలంగాణలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఎన్ని గెలుస్తుందండి బీజేపీ పార్టీ? అదే విధంగా బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఒకప్పుడు 2020లో బీజేపీ అగ్రనాయకత్వం హైదరాబాద్ పైన ఫోకస్ చేసిందండి. కేంద్ర మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అదే విధంగా కేంద్ర మంత్రులు, బీజేపీకి సంబంధించిన వివిధ ముఖ్యమంత్రులు హైదరాబాద్ పైన ఫోకస్ చేయడం వల్ల 2016లో బీజేపీ పార్టీ కేవలం 4 స్థానాలు గెలుచుకుంటే 2020 హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బీజేపీ పార్టీ 45 స్థానాలు గెలుపొందింది. ఇప్పుడు జరగబోయే హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ లో అప్పుడు 150 డివిజన్లు ఉంటే ఇప్పుడు 300 డివిజన్లు ఉండబోతున్నాయి. ఇకనైనా బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వం హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పైన దృష్టి సారించాలండి. ఎందుకంటే కేరళలో తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ పార్టీ గెలుచుకుంది. మరి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ గెలవడానికి బీజేపీ పార్టీ ఫోకస్ చేయాలి. ఎందుకంటే 8 ఎంపీ స్థానాలు ఉన్నటువంటి బీజేపీ పార్టీ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పైన ఫోకస్ చేస్తేనే ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు కార్పొరేట్ పదవులు వస్తాయి, మేయర్ పదవులు వస్తాయి. అదే విధంగా మిగతా కార్పొరేషన్ పదవులు కూడా గెలవడానికి అవకాశం ఉంటుంది. ఇకనైనా ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎలక్షన్ల పైన బీజేపీ అగ్రనాయకత్వం, స్టేట్ కి సంబంధించిన అగ్రనాయకత్వం ఫోకస్ చేస్తేనే మెరుగైన ఫలితాలు వస్తాయి. లేకపోతే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకు పదవులు దక్కే అవకాశం ఉండదు. పార్టీ కార్యకర్తలకు పదవులు దక్కితేనే పార్టీ బలిష్టంగా ఉంటుంది గ్రామ స్థాయిలో నుంచి. మీరు రేపు పొద్దున ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గెలవాలంటే పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే కదా రేపు బూత్ లెవెల్లో ఉండి పార్టీకి పని చేసేవారు. మరి పార్టీ కార్యకర్తలకు పదవులు వద్దా అండి? ఇకనైనా బీజేపీ పార్టీ కార్యకర్తలకు పదవులు వచ్చేలా బీజేపీకి సంబంధించిన హైకమాండ్ ఫోకస్ చేయాలి.